గాయత్రి డిగ్రీ పీజీ కళాశాలలో న్యాయస్థానం చట్టాల అవగాహన సదస్సు. ఈరోజు గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో న్యాయస్థానం చట్టాల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి కుంజాల సునీత, సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ సెక్రటరీ కె స్వప్నారాణి మరియు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మిస్టర్ నుచ్చు శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రధాన అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ జడ్జి సునీత మేడం మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగం, హక్కులు మరియు న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యతను మరియు నేరాల శిక్షా కాల వ్యవధులను అలాగే సెక్షన్ సి వివరణాత్మకంగా వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అని, ఎలాంటి కేసుల బారిన పడకూడదు అని మరియు న్యాయ వృత్తి పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు క్రమశిక్షణ, నిబద్ధత మరియు సేవా దృక్పథంతో ముందుకు సాగాలి అని ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా DWO మెంబర్ శ్రీమతి శ్యామల న్యాయవాదుల ఆధ్వర్యంలో డ్రగ్స్ విముక్తి ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్, గాయత్రి విద్యానికేతన్ కరెస్పాండెంట్ కమ్ లోక్ అదాలత్ మెంబర్ అల్లంకి రజనీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని మీకు మీరు రక్షణ పొందవచ్చును. సో ఈ విషయాలను తెలియజేయడం కోసమే ఈరోజు మన కాలేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి చట్టాలను మీరు మిస్యూజ్ చేయకుండా ప్రాపర్గా యూజ్ చేసుకొని మన సమాజానికి, చట్టానికి అందరికీ కూడా సహకరించే ఒక బాధ్యత గల ఉత్తమ పౌరులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి ఉద్యోగంలో ఈరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టమంతా కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడేది మీకోసమే. కానీ మనం తెలుసో తెలియక చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేసి మన లైఫ్ని కూడా రిస్క్లో పెట్టుకుంటున్నాం. తద్వారా పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి అందరినీ కూడా కష్టాలు తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిందే, ఇప్పుడు లైసెన్స్ తీసుకోవడం 18 years వచ్చిన తర్వాత బండి నడపాలంటే లైసెన్స్ తీసుకోవాలని తెలిసి కూడా మీరు ఎవరు లైసెన్స్ తీసుకోకుండా బండి నడుపుతున్నారు. అలా నడిపితే ఇప్పుడు చెప్పాను, పేరెంట్స్ బండి ఓనర్ మీద కేసు రిజిస్టర్ చేసి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది, 25,000 వరకు ఫైన్ పడుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని, మీ పేరెంట్స్ని కూడా కోర్టుకు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. ఇవన్నీ అవసరమా మనకి? సో అంటే మనం చేసే పని ఏదైనా సరే మనకి ఇబ్బంది కాకూడదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఎస్పెషల్లీ ఎంతో కష్టపడి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మన పేరెంట్స్కి అయితే అస్సలు ఇబ్బంది కాకూడదు. అట్లాగే ఈ రోజుల్లో చాలా కేసెస్, నేను పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జిగా ఉన్నాను. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను స్పెషల్ జడ్జి పోక్సో కోర్ట్. చాలా ఎలోప్మెంట్ కేసెస్ చూస్తున్నాం. ప్రేమించుకున్నామంటారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే మీ వ్యాంగిల్ ఆలోచిస్తే మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము, మధ్యలో ఈ పెద్దవాళ్ళకి ఏంటి అబ్జెక్షన్, మేము హ్యాపీగా ఉన్నాం కదా, మేము బతుకుతున్నాం కదా అంటారు. కానీ అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు తీసుకెళ్లే అమ్మాయి మైనర్ అయితే మాత్రం మీ మీద కిడ్నాప్ కేసు ఉంటుంది, కనీసం 10 సంవత్సరాల శిక్ష. అది మినిమం పనిష్మెంట్. అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ వేయడానికి కూడా లేదు. అంటే ఇందులో ఎవరిని తప్పు పట్టాలి అనేది నేను మాట్లాడట్లేదు. కానీ అంటే మేము అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా అంటే అది మీ ఇష్టం. పెళ్లి చేసుకోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక ఏజ్ అనేది ఉంటుంది. చట్టంలో ప్రతిదానికి కొన్ని నియమాలు పెట్టారు. మైనారిటీ తీరాలంటే ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి చెప్పండి? 18 years కంప్లీట్ అవ్వాలి. 18 yearsకి ఒక్కరోజు తక్కువ ఉన్నా సరే మైనారిటీ. లాస్ట్ వీక్ ఒక కాలేజ్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇదే చెప్పాను. అమ్మాయిలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే మీరు ఇష్టపడితే అది మీ ఇష్టం, మీ లైఫ్ మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటారు అనేది మీకే. కానీ మీ లైఫ్ డిజైన్ చేసుకోవడానికి ప్రతిదానికి ఒక ఏజ్ ఉంటుంది. మనం చదువుకునే వయసులో చదువుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాక మళ్ళీ ఆ టైం రాదు. మనం ఎగ్జామ్స్ నాకైతే అనిపిస్తుంది, ఎగ్జామ్స్ రాసిన ప్రతిసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనిపించేది, ఒక్క 2 రోజుల ముందు నుంచి చదువుకొని ఉంటే ఇంకా బాగా రాసేదాన్ని. మీరు ఎంతమందికి అలా అనిపిస్తుంది చెప్పండి? అందరం మంచి సొసైటీ కావాలనుకుంటాం. మంచి సొసైటీ కావాలంటే సొసైటీలో ముందు ఎవరు? మనమే. మరి మనం చేయాల్సిన పనులు, మనం బాధ్యతగా చేయాల్సిన పనులు మనం చేస్తున్నామా? అన్ని చేయట్లేదు. మనం చేయాల్సింది చేయనప్పుడు మనం ఎవరినైనా క్వశ్చన్ చేసే అధికారం, హక్కు మనకి ఎక్కడని? గవర్నమెంట్ అది చేయట్లేదు, ఇది చేయట్లేదు.
కానీ మనం ఏం చేస్తున్నాం? లైసెన్సులు తీసుకోకుండా బండి నడుపుతున్నాం, మొబైల్ డ్రైవింగ్ తప్పు అంటే మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నాం, హెల్మెట్ లేకుండా బండి నడపొద్దంటే హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నాం. మైనర్ అమ్మాయిలతో ఎలోప్మెంట్ తీసుకెళ్ళొద్దు, మైనర్ అమ్మాయిలతో పెళ్లి చేసుకోవద్దు అని అంటే మనం అంత అదే పనిలో ఉన్నాం. మరి మనకి ఎట్లా, మరి మంచి సొసైటీ ఎట్లా వస్తుందని చెప్పారు? ఇప్పుడు మీరంతా యూత్, రేపు ఫ్యూచర్ అంతా మీలాంటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి పర్ఫెక్ట్గా, అంటే ఇది చట్ట ప్రకారం నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాను అని మీరు చేయగలిగిన రోజున మంచి సొసైటీ కోసం ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చేయాల్సిన పని లేదు. మన సొసైటీని మనమే మంచిగా మార్చుకోవచ్చు. అట్లాగే చాలామంది మీరు ఇప్పుడు డిగ్రీ తర్వాత ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరూ ఒక గోల్ పెట్టుకొని ఒక డిటర్మినేషన్తో మీరు ఆ గోల్ని అచీవ్ చేసుకోగలిగేటట్లు ఉండాలి. అంతేగాని ఇంటర్ అయిన తర్వాత చూద్దాంలే అని డిగ్రీ చేస్తారు, డిగ్రీ అయిన తర్వాత ఆ తర్వాత చూద్దాంలే అంటారు. తర్వాత చూడడానికి ఏముండదు. డిగ్రీ అత్యవసర మార్కులతో పాస్ అయితే అమ్మాయిలు పెళ్లి చేసేస్తారు, అబ్బాయిలు ఇంకే మెకానిక్ షెడ్లోనో లేకపోతే ఇంకెక్కడెక్కడో పని చేసుకోవాలి. కానీ మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. దాన్ని అచీవ్ చేసుకోవడానికి మాకు మేము కోచింగ్ తీసుకున్నప్పుడు మా సార్ డాక్టర్ కృష్ణ సార్